నాగవల్లి అక్క ప్రాణాలు తీసింది దేవా అని సాక్ష్యాలతో నిరూపించిన మధు. ఇంతకు ఏం జరిగింది? అసలు నాగవల్లి అక్క ప్రాణాలు తీసింది దేవా అని సాక్ష్యాలతో మధు ఎలా నిరూపించింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. చిన్ని అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మ్యాడీ చిన్ని ఇద్దరు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోయినా నాగవల్లి మాత్రం తేనె పూసిన కత్తిలా మారి హారతి ఇచ్చి మరి ఇంట్లోకి రానివ్వడం అంటే ఇంట్లోకి అడుగు పెట్టనివ్వడం అయితే జరిగింది. కానీ అది దేవాకు నచ్చదు. నాగవల్లి చెప్తే దేవా సైలెంట్ అవుతాడు కదా. సో నాగవల్లి సముదాయించేసరికి దేవా సైలెంట్ అయిపోతాడు. ఇంకా చిన్ని మాత్రం ఆలోచనలో పడుతుంది. వాళ్ళమ్మ నాన్న చెప్పిందే జ్ఞాపకం తెచ్చుకుంటుంది. తనే చిన్ని అన్న విషయం తెలిస్తే మ్యాడీ తనను అసహించుకుంటాడు కదా. తను మధుని పెళ్లి చేసుకున్నాను అని అనుకుంటున్నాడు. తనే చిన్ని అన్న విషయం తెలిస్తే తన తల్లి ప్రాణాలు తీసింది తన తల్లేనన్న విషయం తెలిసినా వీరిద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుందని ఆలోచనలో పడుతుంది. అసలు మా అమ్మ ఏ తప్పు చేయలేదు, మా అమ్మ తప్పు చేయలేదని, తప్పు చేసిన వాళ్ళు ఎవరు అన్న సాక్ష్యం సంపాదించాలి అంటే ఎలా సంపాదించాలి, ఏ రకంగా నాకు అవకాశం దొరుకుతుంది, నేను నా భర్తకు దగ్గరవ్వాలి అంటే నాకు ఈ అవకాశం దొరకాలి. ఇంట్లో ఆంటీ కూడా నా మీద కోపంగా ఉన్నారు. మా అమ్మే వాళ్ళ అక్క ప్రాణాలు తీసిందని ఆంటీ నమ్ముతున్నారు. ఆంటీ నా మీద ప్రేమ చూపించాలి అన్నా, అందరూ నన్ను కోడలుగా అంగీకరించాలి అంటే మా అమ్మ తప్పు చేయలేదని నిరూపించడం ఒక్కటే మార్గం. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచనలో పడుతుంది. ఇంకా తన మామయ్య ఫోటో వంక చూసుకుంటూ మామయ్యనే అడుగుతుంది. అమ్మ ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు కదా మామయ్య, కానీ అమ్మ ఎలా నిరూపించాలి, అమ్మ తప్పు చేయలేదని ఏ రకంగా నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉండగానే ఇంకా గుడికి వెళ్ళి ఒక్కసారి ఆ దేవుణ్ణి అడగాలి. దేవుడు తప్ప నాకు ఇప్పుడెవరూ మార్గం చూపించే వాళ్ళు లేరు, ఆ దేవుడే నాకు సహాయం చేయాలి అని చిన్ని కాస్త గుడికి వెళ్దామా మ్యాడీ అని చెప్పనేసరికి సరే పద వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు బయలుదేరతారు. ఇద్దరు బయలుదేరేసరికి ఇంకా మ్యాడీకి ఫోన్ రావడంతో ఎందుకో చిన్నికి కరెక్ట్గా ఎక్కడైతే కావేరి చనిపోయిందో అదే ప్లేస్కి తన మనసు ఎందుకో అటు చూడు అని అనిపిస్తుంది. అటు చూసేసరికి అక్కడ ఏదో గుడి ఉంది, అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటాను అనేసరికి సరే అని సైగ చేసేసరికి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా చిన్ని అక్కడికి వెళ్ళి నాకు ఏదో రకంగా సహాయం చూపించు తల్లి, నిన్ను ఏదైనా కోరిక కోరుకుంటే అది నెరవేరుతుందంట, నా మనసు నీ దగ్గరికి వచ్చి అది మొక్కమని చెప్తుంది, ఏ రకంగా ఏం చేయాలో నా తల్లి నిర్దోషి అని ఎలా నిరూపించుకోవాలో అర్థం కావట్లేదు, నా తల్లి ప్రాణాలు ఇక్కడే పోయాయి అని మామయ్య చెప్పాడు, నేను ఎలా నా తల్లి నిర్దోషి అని నిరూపించుకోవాలి అని ఇంకా నమస్కారం చేస్తూ ఉండగా ఆ అమ్మవారికి చెట్టు దగ్గర పెట్టిన తర్వాత అది ఒక చిన్న మెమొరీ కార్డు, కావేరిని ప్రాణాలు తీస్తున్నప్పుడే కదా మెమొరీ కార్డు చెట్టు దగ్గర పడిపోయింది అమ్మవారి దగ్గర. అదొక చెట్టు త్వరలో అంటే చెట్టుకి వేర్లు అవి ఉంటాయి కదా పెంకులు, అది అలా పెచ్చుల్లో అలా నిలబడిపోయి ఉంటుంది. నిలబడిపోయి ఉండేసరికి ఇంకా అమ్మ చిన్ని అని చెప్పి పక్క నుంచి ఏదో స్వరం వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు 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 కనిపించట్లేదు, ఎవరు నాతో మాట్లాడుతున్నారు అనగాని నేనమ్మా మీ అమ్మని అని చెప్పాను. కానీ అమ్మ నువ్వా, ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావు అనగాని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ మ్యాడీ వాళ్ళ అమ్మను నేను చంపలేదమ్మా అని చెప్పనేసరికి నాకు తెలుసమ్మా, నిన్ను నిర్దోషిగా నిరూపించుకునే మార్గం నాకు తెలియడం లేదు అనగానే ఖచ్చితంగా తెలుస్తుంది, నా ప్రాణాలు పోయింది ఇక్కడే కాబట్టి ఇక్కడే నీకు ఆ సాక్ష్యం దొరుకుతుంది అని చెప్తుందే తప్ప పలానా చోట ఉన్నది అని చెప్పదు. అమ్మ ఇక్కడే ప్రాణాలు పోయింది కాబట్టి సాక్ష్యం ఇక్కడే దొరుకుతుంది అని చెప్పింది. అమ్మ ఎక్కడమ్మా అనేసరికి ఇంకా మాట మళ్ళీ వినిపించదు. ఇంకా గట్టిగా గాలి వస్తుంది. గాలి వచ్చేసరికి అక్కడ
పూలదండ ఒకటి ఉంటుంది, అంటే బాగా మాడిపోయిన అంటే వేరే కర్పూరపు దండ ఉంటుంది. మెమొరీ చిప్ అక్కడే ఉంటుంది, అదేమీ పూలదండలో ఉండదు, ఆ చెట్టు త్వరలో ఉంటుందన్నమాట. సో ఇంకా గాలి అలా వీచేసరికి పూలదండ పక్కకు జరగడంతో ఏదో సూర్యకిరణాలు డైరెక్ట్గా చిప్ మీద పడి వెలుగొస్తున్నట్టు కనిపిస్తుంది. ఏంటిది ఇక్కడ ఎంత వెలుగుందేంటి అని ఆ పూలదండ పక్కకు జరిపి చూసేసరికి చిన్న మెమొరీ కార్డు కనిపిస్తుంది. మెమొరీ కార్డు కనిపించడంతో ఏంటి మెమొరీ కార్డు అనుకుంటూ చూస్తూ ఉండగానే వెనకాల నుంచి మ్యాడీ వచ్చి భుజం మీద చేయి వేస్తాడు. వెళ్దామా అని చెప్పాను, కానీ సరే అని ఆ మెమొరీ కార్డ్ చిప్ని తన చేతిలోనే భద్రపరుచుకుని ఇంకా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాడీ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి చిన్న పనుంది నేను బయటికి వెళ్తున్నానంటూ బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయేసరికి వెంటనే తన ఫోన్లో తలుపు డోర్ క్లోజ్ చేసుకుని తన ఫోన్లో వేసుకుని చూస్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ సాక్ష్యమే మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించగలిగిన సాక్ష్యం ఇదే. మా అమ్మే నాకు స్వయంగా ఈ సాక్ష్యం పలానా చోట ఉందని చెప్పినట్టే ఉంది. మా అమ్మ తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం కోసం ఈ ఆత్మరూపంలో నా కంటి ముందు కనిపించకపోయినా నాకు ఆధారం కనిపించేటట్టు చేసింది. చాలా థ్యాంక్స్ అమ్మా. నా భర్తను నాకు దగ్గర చేసే అవకాశం ఇదే. నా భర్త, మా అత్తయ్య అందరూ కూడా నన్ను అనుకునే అవకాశం ఇదే. కానీ ఇందులో దేవాంకులేంటి ఆంటీ ప్రాణాలు తీస్తున్నారు అంటే ఆంటీ ప్రాణాలు తీసింది దేవాంకుల? ఆ నింద మా అమ్మ మీద మోపారా? ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయం నాగవల్లి ఆంటీకి చెప్పాలి. చెప్పడం కాదు, చూపించాలి. ఇప్పుడు మ్యాడీ రావడంతో నాగవల్లి ఆంటీని తీసుకుని గదిలోకి తీసుకొచ్చి నిజం నిరూపించాలి అని చెప్పి ఇంకా ఎప్పుడెప్పుడు మ్యాడీ వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. గంట అవుతుంది, అరగంట అవుతుంది, మ్యాడీ ఇంకా రాకపోయేసరికి వెంటనే ఫోన్ చేస్తుంది. మ్యాడీ ఫోన్ చేయడంతో వచ్చేస్తున్నాను అని చెప్పాను, కానీ ఇంకా వెంటనే వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఏం మాట్లాడాలి అని చెప్పాను, కానీ అర్జెంటుగా మీ అమ్మగారిని తీసుకుని రండి అని చెప్పనేసరికి ఎందుకు దేనికోసం అని చెప్పాను, కానీ ముందు మీరు తీసుకుని రండి, తర్వాత నేను దేనికోసమో ఏంటో చెప్తాను అంటూ చెప్పేసేసరికి వెంటనే మమ్మీ అని చెప్పనేసరికి ఏంటి మ్యాడీ అని చెప్పాను, కానీ ఒక్కసారి ఇలా రామ్మా అని చెప్పాను, కానీ ఎక్కడికి మ్యాడీ అని చెప్పనేసరికి నాగవల్లిని తీసుకురావడంతో వెంటనే ఆంటీ త్వరగా రండి అనగానే ఏంటి అని చెప్పనేసరికి ఏంటి మమ్మీ అని చెప్పాను, కానీ ఎందుకు అంత హడావిడి చేస్తుంది మధు అని అనేసరికి వచ్చిన తర్వాత డోర్ క్లోజ్ చేస్తారు. మీరు ఏమనుకుంటున్నారు? మీ అక్కగారిని అంటే పార్వతి గారిని చిన్ని వాళ్ళ అమ్మే ప్రాణాలు తీసింది అనుకుంటున్నారు. కాదు అని నేను నిరూపిస్తే అని చెప్పాను, కానీ నువ్వెలా నిరూపిస్తావు అని చెప్పనేసరికి నేను నిరూపిస్తానా ఆంటీ అని చెప్పనేసరికి సరే నిరూపించు అనేసరికి ఒక్కసారి ఈ వీడియో చూడండి మ్యాడీ, ఈ వీడియోని ఆంటీకి చూపించు అనేసరికి వెంటనే వీడియోని చూపిస్తుంది. చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పార్వతి సెల్ఫీ తీసుకుంటూ వీడియో అక్కడ పెట్టింది కదా, ఆ వీడియో మెమొరీ కార్డే కదా చిన్నికి దొరికింది. సో అది ఫోన్లో వేసి వీడియో చూసి నాగవల్లికి చూపించేసరికి అదంతా చూసి స్టన్ అయిపోతుంది. ఏంటి మమ్మీ ఇది అని చెప్పనగానే అమ్మ నాన్న అని చెప్పి అలా చూస్తూ ఉండిపోయేసరికి ఎప్పటికైనా అర్థమైందా ఆంటీ మీ అక్కగారిని ఎవరు చంపారో అని చెప్పనేసరికి అర్థమైంది, నాకంతా అర్థమవుతుంది, అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్పి ఇంకా ఈ విషయాన్ని బయట పెట్టొద్దు, ఏం చేయాలో ఎలా బుద్ధి చెప్పాలో అన్నీ కూడా నేను తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా నాగవల్లి అనేసరికి అదేంటి మమ్మీ డాడీయే అమ్మ ప్రాణాలు తీశారు అని తెలిసిన తర్వాత కూడా మీరు ఎలా ఊరుకుంటున్నావు మమ్మీ, నువ్వెలా సైలెంట్గా ఉండగలుగుతున్నావు అనగానే మా అక్క ప్రాణాలు తీసి కావేరి మీద అంటే చిన్ని వాళ్ళ అమ్మ మీద నెట్టేశాడు, అంటే దేనికోసం ఇదంతా చేశాడనేది నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను, శిక్ష పడేటట్టు చేస్తాను. మా అక్క అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా మ్యాడీ, కానీ మా అక్కను నా మెడలో తాళి కట్టిన వాడే ప్రాణాలు తీశాడని తెలిసాక నాకు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది, నా వల్ల కావడం లేదు, ఏం చేయాలో అలాగే చేస్తాను, ఎలా బుద్ధి చెప్పాలో అలానే బుద్ధి చెప్తాను అంటూ చాలా కోపంగా మాట్లాడుతుంది. కోపంగా మాట్లాడేసరికి మమ్మీ అని చెప్పాను, కానీ మ్యాడీ ఎట్టి పరిస్థితులు ఈ విషయాన్ని బయట పెట్టద్దు, మధు
ఈ విషయం బయట పెట్టకు, నీ దగ్గర ఈ వీడియో ఉంచు, జాగ్రత్తగా ఉంచు, నేను అడిగినప్పుడు ఈ వీడియోని బయటకు తీయి అని చెప్పనేసరికి సరే ఆంటీ అని చెప్పి గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి చాలా థ్యాంక్స్ చిన్ని అని చెప్పనేసరికి చిన్ని అని పిలుస్తున్నావేంటమ్మా, తన పేరు మధు కదా అని చెప్పనగానే తనే నీ చిన్ని, నువ్వు ఎంతగానో ప్రేమించినా నీ చిన్నియే మధు అని చెప్పనేసరికి మధు నిజమా అని చెప్పనగానే అవును అనేసరికి ఇన్ని రోజులు ఎందుకు నాకు ఈ విషయం చెప్పలేదు అనగానే ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకపోవడానికి నువ్వు చిన్ని మీద పెంచుకున్న అసహ్యమే, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపించడం కోసమే నేను ఇన్ని రోజులు ఓపిక పట్టాను. ఇప్పుడు నేను మా అమ్మ తప్పు చేయలేదని నిరూపించాను కాబట్టి ఆంటీయే బయట పెట్టారు. సారీ చిన్ని, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను. ఆంటీ అని కాదు అత్తయ్య అని పిలువు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. మ్యాడీ నిన్ను పెళ్లి చేసుకోవడం మొదట నాకు ఇష్టం లేదు, కానీ నాకు ఈ నిజం తెలిసాక నువ్వు నాకు బాగా నచ్చావు. ఎలా నా భర్తకు బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెప్తాను అని చెప్పి ఇంకా నాగవల్లి కాస్త బయటికి వెళ్ళిపోతుంది. అసలు వీళ్ళ ముగ్గురు లోపల ఏం మంతనాలు చేసుకుంటున్నారు అని చెప్పి లోహిత కాస్త అనుకునేసరికి ఏమైంది, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ ఏమీ లేదు బావా అని చెప్పి చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇదేంటి, నాగవల్లి ఎప్పుడూ నాతో కూల్గానే కదా మాట్లాడుతుంది, మరి ఫస్ట్ టైం నా మీద ఎంత సీరియస్ అయిందేంటి? పైగా వీళ్ళ ముగ్గురు ఒకే గదిలో ఉన్నారు, అసలు వీళ్ళ ముగ్గురు కలిసి ఏం మాట్లాడుకున్నారు? నాగవల్లి ఏం విషయం తెలుసుకుంది, నా మీద ఎందుకు ఇంత సీరియస్ అయింది అని చెప్పి ఇంకా దేవ అయితే అనుకుంటాడు. తన అక్క ప్రాణాలు తీసింది దేవా అన్న విషయం తెలుసుకున్న నాగవల్లి దేవా మీద ఎలా కక్ష సాధిస్తుంది, తన అక్కకు ఆత్మకు శాంతి ఎలా కలగజేస్తుంది? చిన్ని ఏ తప్పు చేయలేదని మ్యాడీ కూడా తెలుసుకున్నాడు కాబట్టి మ్యాడీ మధుల జీవితం నాగవల్లి మొదలు పెట్టనిస్తుందా? వాళ్ళిద్దరూ ఒకటవుతారా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.